ఈ ఫ్యాక్టరీల దగ్గర పోయి మీరు ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఫార్మర్ టు కన్జ్యూమర్ ఫుడ్. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏమనేసి, మేము ఆకుకూరలు కాయగూరలు తింటాన్నాము, అవును, నాకు అదే ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా కెమికల్సే, ఇప్పుడు నేను వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్కే పోండి అని చెప్పి చెప్పడం లేదు. ఓకే, ఉండే వాటిలో కడుక్కునేసి క్లీన్గా కడుక్కునేసి ఉప్పేసి కడుక్కోండి. ఓకే, దాంట్లో మీకు తక్కువ అయినంత అవుతుంది. ఇంత కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ అని పోతే ఇప్పుడు చాలామంది నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని వెంటనే ఏం చేస్తాడారు అని చెప్పి చెప్తే రేట్లు ఎక్కువ అవుతారు, అయ్యేది అమ్ముతాడారు అని చెప్పేసి కంప్లైంట్. నిజం సార్, ఇదైతే వాస్తవం. అవును, దానివల్ల నేను లేనిపోంది ప్రచారం చేయడం లేదు, ఎవరిని అపప్రచారం చేయడం లేదు, ప్రచారం చేయడం లేదు. నేను చెప్పేది ఏమి, మీ ఆహారాన్ని మీరే భద్రత చేసుకోండి, దాన్ని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే సార్, కార్టిసోల్ వల్ల కూడా షుగర్ వస్తుందా సార్? కార్టిజోల్ అనేది ఏమి మనలో ఉండే ఒక కెమికల్. అవును, అంటే భయం వచ్చినప్పుడు, యాంగర్ వచ్చినప్పుడు, ఫైట్ అండ్ ఫ్లైట్, భయపడినప్పుడు వెంటనే ఏమవుతాండి, అది మన జబ్బులకు కారణం కూడా భయము, అవును, ఆందోళన, ఓకే, లేనిపోని హింసించుకోవడము. ఓకే, ఇట్లయితే అట్లా అవుతుంది, అట్లయితే ఇట్లా అవుతుంది. పండుకున్న వెంటనే నిద్ర వస్తాండదే సార్. ఎంతమందికి నిద్ర వస్తుంది సార్? చాలా కష్టం. ఒక్కొక్కరు 3 గంటలు 4 గంటలు బొర్లుతారు బెడ్లో. నన్ను ఇప్పుడు తీసుకెళ్ళేసి చుట్టూ అది వేడిగా ఉండేది పండు పెట్టండి, హిమాలయాల్లో పండు పెట్టేయండి, నాకు ఒక తలకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చేసేసి వాన్లో పండు పెట్టండి, నిద్రపోతాను. అవునా? చెవుల్లోకి నీళ్ళు పోకూడదు, అంతే, నాకు కావాల్సింది ఇంతేని. అట్లా అందరికీ నిద్ర వస్తుంది సార్. దట్ ఈస్ సూపర్ సింపుల్ నాకు తెలిసి టెక్నిక్స్. ఇప్పుడున్న ప్రపంచంలో లగ్జరీ ఏదైనా ఉందా అంటే బాగా నిద్రపోవాలి. సార్ బెంగళూరులో స్లీప్ ల్యాబ్ అనేసి ఉంది సార్. ఒక్క రోజుకు వచ్చేసి ₹1,00,000 సార్. పడుకుంటే బాగా నిద్రపోవడానికి, ఆనందంగా నిద్రపోవడానికి. ఆనందంగా నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే ఫీల్ హ్యాపీ కెమికల్స్ అనేసి సెక్రీట్ అవుతాయి. కార్టిజోల్ లెవెల్ తక్కువ అవుతుంది, హింస కాదు. దాంట్లో ముఖ్యంగా అడ్రిలిన్, నారడ్రిలిన్, ఎపిడ్రిన్ ఇవన్నీ కూడా మనకు మామూలుగా వచ్చినప్పుడు ఆ ఫీల్ హ్యాపీ కెమికల్స్ మీలో సెక్రీట్ అయినప్పుడు యు ఆర్ గెటింగ్ మోర్ గుడ్ హ్యాపీనెస్ ఆఫ్ స్లీప్, రివర్స్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ డిసీజ్. డోంట్ నేమ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్. డిసీజ్ అంటే అర్థం తెలుసుకోవాలా సార్. డిసీజ్ అంటే మనము కంఫర్టబుల్గా లేము, మన స్వాతంత్రం మనకు లేదు, అంతే. ఆ స్వాతంత్రాన్ని మీరు తీసుకోండి, నేను ఇస్తాను కదా, నేను అని చెప్పి చెప్పడం లేదు. మనం వేదాల్లో ఉండేటి ఇది. నా కోసం పరిగెత్తుకొని వచ్చి నేనేమో చేస్తాను, నేను దేవుణ్ణి అని చెప్పేసి నా కాళ్ళు మొక్కండి అని చెప్పే రకం కాదు. నా పెద్దలకు నేను గౌరవిస్తాను. ఎవరైనా వయసులో ఉండేవాళ్ళు వచ్చినవాడు, పేదవాళ్ళు వచ్చిన వాళ్ళు కావాల్సినంత మందికి నా చేతనైనంత వరకు నేను దానం చేస్తాను. సంపాదించాలి సార్. నేను ఖచ్చితంగా ఇప్పుడు మీకు 30 రోజులు మాత్రమే ఫ్రీ అంటాను, 90 రోజులు ట్రీట్మెంట్ ఇస్తాను, 30 రోజులు ట్రీట్మెంట్ ఫ్రీ. ఎందుకు అని చెప్తే నా మీద నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం కలగని. అందరూ నన్ను నమ్మండి. అద్భుతమైన ఛాన్స్ ఇది, అద్భుతమైన ఛాన్స్ నిజంగా. నేను మీకు చెప్తానే కానీ మీరు దాన్ని ప్రోత్సహించడము, ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా మా ప్రేక్షకులు దాన్ని ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకుంటే నేను కూడా హ్యాపీ సార్. వండర్ఫుల్గా చేద్దాం. ఇది నేను అది సెంట్రల్ బ్రెయిన్ రీసెర్చ్ అనేసి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నేను ఇవ్వాలి. నేను 30 డేస్కి చేయడానికి నేను ఒక కారణము, దానికి నేను ఎవిడెన్స్ ఇవ్వాలి. ఆ ఎవిడెన్స్ ఇవ్వడానికి నేను ఎక్కడ ఎందుకు ఎతకాలి? మా శ్రీనివాస్ గారు పిలిచినారు, నేను మా శ్రీనివాస్ ద్వారా నేను ఉపయోగించుకుందాము. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీనివాస్ గారికి నేను సహాయం చేయడం లేదు, శ్రీనివాస్ గారు నాకు సహాయం చేయడం లేదు అనేది కాదు. ఏదో ఒకటి మన చేతనైనంత వరకు నలుగురికి సంతోషంగా అవుతుందా, ఆ సంతోషమే మనకు బలమా? వాళ్ళు ఆశీర్వదిస్తారా? 100%. నాకు కావాల్సింది అంతే సార్. ఇంకొకటి సార్, ఈ చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి కదా మనకి, అవును, వాటి వల్ల కూడా షుగర్ వస్తుందా సార్? PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేసి సార్. ఇప్పుడు ఏమవుతాడో అని చెప్తే మనకు తెలియని ట్రామాలు చిన్నప్పటి నుంచి మనకు 90% సైకాలజీ ప్రకారం ఉండేదేమి అని చెప్తే మనలో ఉండే 90% అన్నీ కూడా అలవాట్లు కానీ, మరి నడవడము, ప్రతి ఒక్కటి బిహేవియర్ అన్నీ కూడా అబ్జర్వేషనే. అబ్జర్వేషన్ అది మనము తినడం నేర్చుకోలేదు,
మనం ఏది కూడా మన స్నానం చేయడం నేర్చుకోవడం లేదు. కాకపోతే వేరే వాళ్ళు ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని మన అమ్మ నేర్పించింది మనం నేర్చుకున్నాము. అదే విధంగా ఈ పోస్ట్ ట్రామాటిక్ డిజార్డరు ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని చెప్పి చెప్తాం సార్. ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని చెప్పి చెప్తే వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు అని చెప్పి చెప్తారు. అది జబ్బులు కాదు, అబ్జర్వేషన్. ఇప్పుడు మా తాత ఇట్లా చేసినారు, మా తండ్రి ఇట్లా చేసినారు, నేను ఇట్లా చేస్తా అన్నాను. మన ఇళ్ళలో ఎవరు కూడా ఏం చెప్తారు, మన ఇళ్ళలో చెప్పేది ఇదే సార్. ఏమనేసి మీ తాత వల్ల ఇట్లయింది, అట్లయింది, అదేంది, ఇదేంది అనేసి మన జీన్స్ ఎంఆర్ఎన్ఏ అనేసి సార్. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ. మనలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, రైబోజోమ్స్, క్రోమోజోమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి జీన్స్ ప్రకారం. వాటిల్లో జబ్బులు కొన్ని వస్తాయి, అన్నీ రావు. ఆ వచ్చిన వాటిల్లో ముఖ్యమైన వాటి ఏమేమి చెప్తే ఎక్కువ భాగము మన మెసెంజర్ ఆర్ఎన్ఏ నుంచి వచ్చేటువంటిది. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఎక్కడ ఉండదు అని చెప్పి మన బాడీ శరీరంలోనే ఉంది. అది మెసేజెస్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మనలో ఉండే ఈ నర్వ్స్ రెండింటి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్, అది ప్రతి ఒక్క దాంట్లోనూ కమ్యూనికేషన్, అది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మేము హిప్నోసిస్ చేసేటప్పుడు లేకపోతే మామూలుగా అది ఎన్ఎల్పి ఇవన్నీ చేసేటప్పుడు వీ కెన్ టచ్ ది గ్రాఫ్స్ ఆఫ్ పీపుల్. అది గ్రాఫ్ అని చెప్పి చెప్తే వాళ్ళలో ఉండే బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేటసా, బీటా స్టేటసా, తీటా స్టేటసా, డెల్టా స్టేటస్ అని చెప్పి చూస్తాము. గామా వరకు తీసుకెళ్తాము. అది జీరో కావాలా. మన థాట్స్ 60,000 to 70,000 థాట్స్ పర్ డే ఒక మనిషి ఆలోచించేసే విధానము. నాకు ఇంతసేపు నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. నేను ఏదే విధంగా నా ఎన్నికి ముందుకు వాడలేదు. అవర్స్ టుగెదర్ ఐ కెన్ గివ్ స్పీచ్ వితౌట్ ఎనీ బ్రేక్స్, ఇప్స్ అండ్ బట్స్. I have my own thought power. Correct. I relate with my బ్రాంకస్ ఏరియా, వ్రింకస్ ఏరియా అనేసి రెండు ఉన్నాయి సార్. ఒకటి ఆలోచన చేసేది, ఒకటి మాట్లాడేది. ఈ మాట్లాడేదానికి మనము ఆలోచన పద్ధతిని వేరే వేరే భాషల్లో వేరే వేరే విధానంగా పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. కంటిన్యూస్లీ ఐ కెన్ స్పీక్ ఇన్ 8 లాంగ్వేజెస్. ఆ 8 లాంగ్వేజెస్ ఏ దాంట్లో ఆలోచన చేస్తానో దాంట్లోనే మాట్లాడతాను. వేరే శబ్దాలు నాకు ఉపయోగించడం కూడా తెలియదు. ఆ శబ్దాలను మనము ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఏది ఉపయోగిస్తే మనకు ఉపయోగము, ఇది నా థాట్ పవర్ సార్, నా బ్రెయిన్ వేవ్స్ సార్. మనలో ఎక్కడో శక్తి లేదు సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.